రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొల్లు రవీంద్ర అనే ఆయన నిన్న మాట్లాడుతూ, అంటే మన నాటు సామెత ఉంటుంది, శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి లేదా పైసలు ఏరుకునేటువంటి మనస్తత్వం అని. ఆ రకంగా దిగజారి అసత్యాలు మాట్లాడుతూ, బరి తెగించే అసత్యాలు మాట్లాడుతూ, అంటే వాస్తవాల్ని దాచిపెట్టి, అసలు ఏమన్నా అంటే సిగ్గు కానీ ఏమీ పడకుండా నిర్భయంగా విషం చెమ్మటం, బురద చెమ్మటం, అబద్ధాలు మాట్లాడటం, తను చేయింది కూడా చేశానని చెప్పుకునేటువంటి హేయమైనటువంటి ఆలోచన సరళిని మీ ద్వారా ఖండిస్తూ ఆయన మాట్లాడతాడు. ఆయనకంటే చాలా ముందు చూపు ఉందంట. మచిలీపట్నంలో ఎప్పుడు మంచినీటి సమస్య తలెత్తనివ్వలేదని చెప్పి ఆయన డబ్బాలు కొడుతున్నాడు. సరే, డబ్బాలు కొట్టి ఆ డబ్బా కబుర్ల గురించి మనం తర్వాత మాట్లాడుకుంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మచిలీపట్నం కొన్ని ప్రస్తుతం మేయర్ గారి కంట్రోల్లో ఉందా, ఎమ్మెల్యే కంట్రోల్లో ఉందా, మున్సిపాలిటీ అంటే రెండు కాదు. జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ను, వీళ్ళు అధికారుల యొక్క ఏలుబడిలో ప్రస్తుతం మున్సిపాలిటీకి వెళ్ళే అధికారం, అధికారులను పిలిచేటువంటి, మాట్లాడేటువంటి వెసులుబాటు, చర్చించే వెసులుబాటు, ఈ నిర్ణయం తీసుకోండి అని చెప్పే వెసులుబాటు ఎమ్మెల్యేగా నాకు కానీ, మేయర్గా, డిప్యూటీ మేయర్లు గారా వారికి కానీ లేదనేది ఇవాళ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా. ఎందుకని? ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ప్రజాప్రతినిధులకు ఇందులో ఏ సంబంధం లేకుండానే వ్యవస్థ, అధికారులు నడుపుతూ ఉంటారు. సరే, అధికారులు కూడా తప్పు చేశారని నేను ఎక్కడ అనట్లేదు. ఏం జరుగుతుంది? ఇవాళ రోజు విడిచి రోజు ఇచ్చేటువంటి నీళ్లు 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పని మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారికి చెప్పటం వల్ల, అంటే స్థానికంగా ఉన్నటువంటి తరగటూరు పంపుల చెరువులో ఉన్న ఎన్ని నీళ్లు ఉన్నాయి, అలాగే బందర్లో ఉన్నటువంటి పాత పంపుల చెరువులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటే ఎప్పుడు దాకా వస్తాయి. ఎందుకు రోజు విడిచి రోజు నుంచి 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది? అది ఇవాళ కృష్ణానదిలో గడిచిన సంవత్సరం, అంటే కిందటి 2023 జూలై నుంచి మళ్ళీ నవంబర్ దాకా కృష్ణానదిలో అసలు వరద రాకపోవటం. కృష్ణానదిలో ఏ బ్యారేజ్లో కూడా, శ్రీశైలం బ్యారేజ్లో కానీ లేదా నాగార్జున సాగర్ బ్యారేజ్లో కానీ నీళ్లు అడుగంటిన పరిస్థితి. ఇంకా నీళ్లు ఎక్కడయ్యా మనం వాడుకుంటున్నది ఇప్పుడు దాకా అంటే, ఇరిగేషన్కి కానీ ఇక్కడ కానీ వాడుకున్నది ఎక్కడయ్యా అంటే పులిచింతల నుంచి మాత్రమే మనం నీళ్లు వాడుకున్నాం. పులిచింతలకు కూడా నీళ్లు ఎలా వచ్చినాయి అంటే, హైదరాబాద్లో విపరీతమైనటువంటి అధిక వర్షాలు, హైదరాబాదు మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ హైదరాబాద్లో పడినటువంటి అధిక వర్షాలన్నీ కూడా మూసీ నది ద్వారా పులిచింతలకు వచ్చి చేరటం, తద్వారా మొన్న మనకి సార్వా పంటలో కూడా నీటికి ఇబ్బంది వస్తే, ఎందుకని గోదావరిలో కూడా వరద తగ్గిపోయి పట్టిసీమ నుంచి నీళ్ళు ఎత్తే పరిస్థితి లేకపోవటం వల్ల పులిచింతల్లోంచే కొంత సాగు కూడా నీళ్లు వాడుకోవటం జరిగింది. పులిచింతల్లో 4.5 టీఎంసీ మాత్రమే సాగునీళ్లకు లభ్యత ఉంది అని చెప్పని ఇరిగేషన్ అధికారులు కలెక్టర్లకు చెప్తున్నారు. అంటే 4.5 మీటర్లు ఉన్నటువంటి 4.5 టీఎంసీ ఉన్నటువంటి నీళ్ళని, పులిచింతల్లో నీళ్ళని కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశంలోని సగం, ఈ 2.5 జిల్లాలు 4.5 టీఎంసీలు తాగునీళ్ళని మళ్ళీ ఎప్పటి వరకు వాడాలి? అయితే కృష్ణానది వరద రావాలి లేదా గోదావరి వరద రావాలి. సాధారణంగా మన రికార్డులన్నీ చూసుకుంటే కృష్ణానదిలో వరద ఎప్పుడు వస్తాయా అంటే, పాత హిస్టరీ అంతా చూసుకుంటే ఆగస్టు, సెప్టెంబర్లో మాత్రమే ఎప్పుడైనా సరే వరద ఇంతవరకు వచ్చిందంటే ఆగస్టు దాటిన తర్వాత మాత్రమే కృష్ణానదిలో వరద వస్తుంది, రికార్డు అది. అదే మనకు గోదావరిలో వరద రావాలంటే జూలై 3వ వారం కానీ 4వ వారం కానీ గోదావరిలో వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు
14 లెవెల్కి వచ్చాక అక్కడి నుంచి లిఫ్ట్ చేయటానికి మోటార్ ఆన్ చేయడానికి అవకాశం, లేకపోతే పట్టిసీమ మోటార్ ఆన్ చేయడానికి కూడా అవకాశం లేదు. అంటే దాదాపుగా హీనపక్షంలో ఈ పులిచింతల్లో ఉన్నటువంటి 4.5 టీఎంసీ నీళ్ళని జూలై 3వ వారి అంటే జూలై గోదావరిలో ముందు వరద వస్తుంది, కృష్ణానదిలో వెనక వరద వస్తుంది. వరద వచ్చినా కూడా మరి గోదావరిలో వరద వచ్చి పట్టిసీమ మోటార్లు ఆన్ చేసి తోడే వరకు కూడా ఈ తాగునీళ్ళకి ఈ 4.5 టీఎంసీతో మాత్రమే సర్దుకోవాల్సిన పరిస్థితి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశంలోని సగం జిల్లాలోని సగం ఊళ్ళు గ్రామాలన్నీ కూడా. అయితే నేను కూడా అధికారులను ధర్నా చేసేవాడిని, మీరు రోజు ఇవ్వాల్సిందే అని చెప్పని. సిగ్గు వదిలేసి పరిస్థితులు చూసాం. అధికారులను అడిగాం, ఏంటండి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు మీరు అని. ప్రెస్ స్టేట్మెంట్ రాగానే కమిషనర్ గారు ప్రెస్ స్టేట్మెంట్ రాగానే అడిగాను, ఏంటండి నిర్ణయం తీసుకున్నారు కమిషనర్ గారు అని. సార్, పులిచింతల్లో 4.5 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉన్నాయి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలను సగానికి నీళ్లు ఇవ్వాలని చెప్తున్నారు. ఏప్రిల్ ఆఖరి లోపు వరకే మన నీళ్లు వస్తాయి. ఇవాళ 5 మీటర్లు ఉన్నాయి, రోజుకి 7 సెంటీమీటర్లు తగ్గిపోతుంది నీళ్ళు ఇచ్చిన ప్రతిసారి. అంటే మనం 2 రోజులు గ్యాప్ ఇస్తే 1 రోజు మాత్రమే వాటర్ హాలిడే వస్తుంది ఇవాళ. కానీ రోజు ఇచ్చి రోజు నీళ్ళు హాలిడే లేదు, పంపుల చెరువుకి హాలిడే లేదు. ఇవాళ పంపుల చెరువుకి 2 రోజులకు ఒకసారి హాలిడే వస్తుంది. కానీ ఆ 2 రోజులు నీళ్ళు ఇవ్వాల్సిందే. ఆ నీళ్ళు ఇచ్చినందుకు రోజుకి 7 సెంటీమీటర్లు పడిపోద్ది అక్కడ. పెరణ మున్సిపాలిటీ కూడా ఇదే స్థితి. మీకులాగా జనాల్ని వాటర్ క్యాన్ల చుట్టూ తిప్పలేదు ఎప్పుడు కూడా. పంపుల చెరువులో ఆటలాడుకోలేదు ఎవరు కూడా. ఈ నీళ్ళు ఇబ్బంది ఉంది అని ఒక రోజు గ్యాప్ ఎక్కువ పెంచిన రోజు కూడా తరగటూరు బందర్ పంపుల చెరువులో పిల్లలు ఆడుకునే పరిస్థితి లేదు. ఇలా వాటర్ క్యాన్లు ఎంపట క్యూలు కట్టి, ఒకసారి గుర్తుపెట్టుకుని దగ్గర ఉన్నటువంటి ఆయన మాట్లాడతాడు ఏమని, అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులకి ముందు చూపు లేదు, అది లేదు ఇదేనే. ముందు చూపు లేకపోతే ఈ 4 ఏళ్లలో ఏ రోజన్నా ఈ సమస్య వచ్చిందా? 5వ సంవత్సరం గడుస్తుంది. పేర్ని నాని ఎమ్మెల్యే అయ్యి 5 ఏళ్ళు పూర్తయింది ఇప్పటికి. ఈ 5 ఏళ్లలో ఏ వేసవి కాలంలో అయినా ఏ రోజన్నా ఇటువంటి పరిస్థితి వచ్చిందా? ఎందుకు రాలేదు? మాకు ముందు చూపు ఉంది కాబట్టి. ఇవాళ ఏంటంటే గతి లేక ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 11వ తారీఖు, ఫిబ్రవరి మొదటి వారంలోనో 2వ వారంలోనో తరగడు చెరువు మొత్తం కాలువలు కట్టేసేప్పుడు రామరాజపాలెం కాలువకి అడ్డు కట్టేసి మొత్తం కూడా చెరువు నింపటం జరిగింది. చెరువు కెపాసిటీ, తరగటూరు చెరువు కెపాసిటీ, తరగటూరు కానీ బందర్ పంపుల చెరువు కానీ, బందర్ పంపుల చెరువులో ఉన్నటువంటి 2 చెరువులు 12 అడుగులు కెపాసిటీ. తరగటూరులో ఉన్నటువంటి పంపుల చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ అది 5 మీటర్ల దాని స్టోరేజ్ కెపాసిటీ 5.2 మీటర్లు. 5.2 మీటర్ల మించి లెవెల్ పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే గట్టు కొట్టుకుపోతుంది, అలొచ్చి గట్టు కొట్టుకుపోతుంది కాబట్టి ఆ లైనింగ్ ఎంతవరకు ఉందో అంత లైనింగ్ ఉన్నంత వరకు కూడా 5.2 మీటర్లు స్టోరేజ్ పెడతారు. దాని డెడ్ స్టోరేజ్ వచ్చి 0.6 మీటర్స్, 0.6 మీటర్లు డెడ్ స్టోరేజ్. అక్కడికి వెళ్ళాక నీళ్ళు తోడతాకు ఉండదు, నీళ్ళు తీటాకు ఉండదు. అయితే రోజు మనం నీళ్ళు ఇచ్చిన ప్రతిరోజు 7 సెంటీమీటర్లు దాంట్లో తగ్గుతూ ఉంటుంది. మున్సిపాలిటీకి కానీ, పెరణ మున్సిపాలిటీకి కానీ 100 గ్రామాలు, గూడూరు మండలంలో కానీ లేదా బందర్ మండలంలో కానీ గ్రామాలన్నిటికీ కూడా తాగునీళ్లు తరగటూరు చెరువు నుంచే వాడుతూ ఉంటాం. 7 సెంటీమీటర్లు లెవెల్ తగ్గుతూ ఉంటుంది. ఇవాళ ఫిబ్రవరి మాసంలో నింపినటువంటి ఈ ట్యాంకు నింపడం వల్ల సాధారణంగా ప్రతిసారి నీళ్ళు అన్ని చోట్ల కృష్ణానది వరదలు ఉన్నప్పుడు నీళ్లు పుష్కలంగా నాగార్జున సాగర్లోనూ ఇంకో చోట ఎక్కడో మంచిగా నీళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు ఏప్రిల్ మాసంలో మళ్ళీ ఒకసారి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఏప్రిల్ మాసంలో నీళ్ళు ఇస్తే మళ్ళీ చెరువులు నింపుకుని మళ్ళీ మనం వర్షాలు వచ్చే వరకు కూడా దాన్ని నడుపుకునే పరిస్థితి ఉండేది. కానీ రేపు ఏప్రిల్లో ఇస్తారా ఎవరా కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకని? పొలిటికల్ నిర్ణయం తీసుకుంటాక ఎవరూ లేరు, అధికారులు తీసుకోవాలి. అధికారులు తీసుకుంటాక వాళ్ళు ఇంకా మరి ఎలక్షన్ అడావుల్లో ఉన్నట్టున్నారు ఎవరికాళ్ళు. ఏ తారీఖున చెరువు అంటే పులిచింతల నుంచి నీళ్ళు ఇస్తామని ఇంతవరకు ఎవరు చెప్పలా. మన దగ్గర ఉన్నటువంటి నీళ్లు ఏప్రిల్ ఆఖరికి అయిపోతాయి. ఏప్రిల్ ఆఖరి లోపు కాలువ ఇస్తే సరే, ఇవ్వకపోతే ఏం చేయాలి?
అంటే మీ ఉద్దేశం ఏంటంటే గోతికాడ నక్కలాగా నీళ్ళు మొత్తం అయిపోయి జనాలు బజారును పెడితే ఓట్లు దండుకుందాం అనేటువంటి నీచ మనస్తత్వం తప్పితే ఏముంది?